ఈ విధంగా తయారు చేసిన మిశ్రమాన్ని చూడండి, మీకు తిని కూడా చూపిస్తాను. గుండె సంబంధిత సమస్యలు రాకూడదు భవిష్యత్తులో అనుకున్నా, అలాగే పక్షవాతం లాంటి సమస్యలు రాకూడదు అనుకున్నా, రక్త ప్రసరణ సవ్యంగా జరగాలి, గుండె పనితీరు బాగుండాలి అనుకుంటే దీనికోసం కేవలం 2 తమలపాకులు తీసుకోండి. అలాగే పైన తోలు తీసినటువంటి 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. దీంతో పాటు 2 ఇంచుల అల్లం ముక్క తీసుకోండి. మనకు వైద్యులు అందుబాటులో లేని సమయంలో కూడా ఇవి మనల్ని దివ్యంగా రక్షిస్తూ వచ్చే వీటిని బాగా దంచి ముద్దలా చేసుకోవాలి. 2 చెంచాల తేనెని ఈ మిశ్రమంలో కలపండి. అంతే, దివ్యమైనటువంటి ఔషధం మనకి సిద్ధమైపోయింది. ఈ దివ్యమైనటువంటి లేహ్యం చూడండి ఎంత చక్కగా మంచి సువాసన వెదజల్లుతోంది. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమాన్ని చూడండి, మీకు తిని కూడా చూపిస్తాను. ఎంత అమోఘమైన రుచితో నేనైతే పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నాను. భవిష్యత్తులో గుండె బాగా పనిచేయాలి అన్నా, పక్షవాతం రాకుండా ఉండాలన్నా ఇది దివ్యంగా పనిచేస్తుంది. ఈ ఔషధాన్ని 15 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పరగడుపున తేని తినకుండా ఉదయం దంతధావనం పూర్తయిన తర్వాత అలాగే సేవించి గోరువెచ్చని 1 గ్లాసు మంచినీళ్ళు తాగండి. అద్భుతంగా మీ గుండె పనితీరు మెరుగుపడుతుంది. అలాగే పక్షవాతం అనేది జీవితంలో రాకుండా ఉంటుంది. రక్తం పలచబడి రక్త ప్రసరణ కూడా చాలా దివ్యంగా గుండెకు చేరి గుండె నుంచి శరీరానికి పంపించబడి ఆరోగ్యకరంగా జీవించగలుగుతారు.